హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాలలో మారిన వాతావరణ పరిస్థితులు, తగ్గినటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, తక్కువగా వర్షాలు నమోదవుతున్న జిల్లాలేంటి, వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో మరొక 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. డిసెంబర్ 29వ తారీఖు వరకు కూడా ఈ ప్రాంతాల్లో కొంతమేర వర్షపాతం ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం మాత్రం తగ్గింది. ప్రస్తుతానికి బలహీనపడడంతో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో పొడి వాతావరణమే కొనసాగుతుంది రానున్నటువంటి 2 రోజుల పాటు. అయితే ఆకాశం మేఘావృతమే, 1-2 చోట్ల చిరుజల్లులు, తేలికపాటి వర్షపాతం ఉంటుంది. తెలంగాణలో మాత్రం వర్షాలు కురనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో డిసెంబర్ 28 రాత్రి నుంచి దాదాపుగా డిసెంబర్ 29 సాయంత్రం వరకు కూడా మోస్తరు వర్షపాతం ఉంటుంది. భద్రాద్రి, కొత్తగూడెం, పశ్చిమ తెలంగాణ జిల్లాలో చిరుజల్లులు, మోస్తరు వర్షాలు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.